ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లో సంబంధించిన నామినేషన్ల తర్వాత బీఫామ్ల పంచాయతీ అనేది గద్వాల్లో మొత్తం జరుగుతున్న చర్చ. దాని మీద అనేక అపోహలతో పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ స్పష్టత ఇవ్వడానికి ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవానికి గత అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి వ్యవస్థ నడుస్తుంది అన్నది మీ అందరూ చూస్తున్నారు. ఇప్పటికీ సగం గద్వాలకే తెలుసు, గద్వాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయం. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ పైన వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మనందరికీ తెలిసిన విషయం. సో దీనిపైన మనకు కూడా అంటే కార్యకర్తలకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదో అప్పుడు పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తోని నేను ముఖ్యమంత్రి గారిని మనకి జనవరి 17 రోజు మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు అప్పచెప్తున్నాను, ఆయన మీకు ఈ పంచాయతీ అంటే మీకు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఇద్దరికి సమన్వయం చేస్తూ మీకు బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకు అప్పచెప్పిండు. ఆ రోజే మంత్రి గారు కూడా నేను చూసుకుంటా, నేను మాట్లాడేస్తానని ఎంపీ గారు మాట్లాడిండ్రు, దామోదర్ రాజనరసింహ మాట్లాడిండ్రు. అక్కడికి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఆ రోజుతో అక్కడ అయిపోయిన తర్వాత ఆయన దావోస్కి పోయింది కాబట్టి ఆయన ఈ మిగతా జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్ర లేదు. ఇంకా నెక్స్ట్ నేను దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాను. ఆయన ఒకటే మాట చెప్పిండు ఫోన్లో మాట్లాడితే, నాకు మీ 37 వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చేయండి, క్యాండిడేట్లు ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళందరినీ మేము పరిశీలన చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి అర్హులు ఉన్న వాళ్ళకి ఎవరైతే అంటే కరెక్ట్ పర్సన్ ఉందో వాళ్ళకి చూసి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మీ పని మీరు చేసుకోండి అని నాకు హామీ ఇచ్చి పంపించిండ్రు. సరే మధ్యలో కొన్ని పరిణామాలు, వాళ్ళకి బీఫామ్లు రావంట, మాకే వస్తాయంట అని కొంతమంది చేస్తున్న ప్రచారానికి మళ్ళీ చెక్ పెట్టడానికి నేను వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన. మనకి 1 వీక్ బ్యాక్ వేం నరేందర్ రెడ్డిని కూడా కలిసిన. ఆయన కూడా అదే క్లియర్గా చెప్పిండు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి బీఫామ్స్ ఇస్తాము అని ఆ రోజు మన అలంపూర్ ఏఐసిసి సెక్రటరీ అయిన సంపత్ అన్న కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు. ఆయన కూడా స్పష్టంగా చెప్పిండ్రు, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకి మేము రిటర్న్గా వచ్చి మా పని మేము చేసుకున్నాము. మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చిండ్రు, ఎంపీ మల్లురవి గారు హామీ ఇచ్చిండ్రు, పిసిసి గారు హామీ ఇచ్చిండ్రు, వేం నరేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. వీరన్నిటితో పాటు ఇప్పుడు మన పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా అలాట్ చేసిన మన వాకిటి శ్రీహర్ అన్న కూడా హామీ ఇచ్చింది ఏంటంటే, సరే 50% మేము డిమాండ్ చేసినాం. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి అన్న డిమాండ్లో 50% ఉంది. సరే 50% నుంచి కొంచెం తగ్గుతూ లాస్ట్కి ఉన్న పరిస్థితుల్లో 10 సీట్లు ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ గారే నాకు మెసేజ్ చేసిన విషయం నేను ఇప్పుడు మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. అది ఒక 4 days బ్యాక్ 10 సీట్లు మీకు ఇచ్చేస్తున్నామమ్మా, ఇంకా సరే కొన్ని పరిస్థితులు మీకు అక్కడున్న లోకల్గా సిచ్యువేషన్స్ బట్టి అక్కడున్న నాయకులు మొండి వ్యవహారం బట్టి అంటే డెమోక్రటిక్ పర్సన్ లాగా వ్యవహరిస్తున్నాడు. సో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీకు స్టాండ్ అవ్వాలి కాబట్టి పని చేస్తున్నామని చెప్పి. ఇది ఎందుకంటున్నా అంటే పక్కనున్న ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్న చేవెలలో 50-50 ఇచ్చి ఇద్దరు అంటే వచ్చిన ఎమ్మెల్యేకి అక్కడ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్కి 50-50 బీఫామ్లు ఇవ్వడం అనేది ఈరోజు మీరు కావాలంటే దాని విషయం తెలుసుకోవచ్చు. దానికి భిన్నంగా గద్వాల్లో నడిచింది అంటే ఎందుకు నడిచింది అనేది మీనాక్షి నటరాజన్ మేడమే చెప్పారు. నిన్న సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఒంటెద్దు పోకడబోతే పార్టీకి మాకు అవసరం లేదు, కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పినాకనే ఆ 10 బీఫామ్లకి ఒప్పుకున్నట్టు చేసి ముందుకు వ్యవహారాన్ని నడిపించిండ్రు. నిన్న పొద్దున జరిగిన ముఖ్యమంత్రి గారితో అంటే దామోదర్ రాజనరసింహ గారు అలాగే ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఉన్నారు. మరి ఇంతమంది మాట ఇచ్చినాక కూడా బీఫామ్లు క్యాన్సిల్ అయినాయి అంటే దీంట్లో పాత్ర ఎవరు పడిన కుట్ర అన్నది ఈరోజు తేరాల్సిన అవసరం ఉంది. ఈ అవమానం నా ఒక్కదాని అవమానం కాదు, ఈ మోసం నాకు జరిగిన మోసం కాదు, కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి జరిగిన మోసం అని నేను అనుకుంటున్నా కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళ మా మీద. ఎవరు ఏం చేసినా నేను కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి గద్వాలో ఒక నాయకత్వం లేని సమయంలో ఎంపీ గారి సలహాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి దగ్గర నేను కండువా వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి పని చేసిన అని ఏ గల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈరోజు చెప్తారు నా పేరు. ఆ ధైర్యం నాకుంది. సరే మరి కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఒకరోజు ఈ పార్టీలు ఉన్నా అంటారు, ఒకరోజు ఆ పార్టీలు ఉన్నా అంటారు. మరి ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మొన్నటి వరకు స్పీకర్ గారి
అనర్హత వేటు పడుతుందేమో అని నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నేను టీఆర్ఎస్లో ఉన్నా మాకు ఎల్పీకి అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకున్న వ్యక్తి కరెక్ట్ బీఫామ్ అంటే నామినేషన్లు వేసే 3వ రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నారంటే ఎంత రాజకీయ వ్యభిచారం జరుగుతుందన్నది ఈరోజు పబ్లిక్ కాదు, గద్వాల్ మొత్తం చూస్తుంది, తెలంగాణ రాష్ట్రం గ్రహిస్తుంది. మరి పబ్లిక్కి తెలియదా ఈ మోసాలన్నీ? మళ్ళీ ఏం చెప్తాడు, మున్సిపాలిటీ మీద పెత్తనం చేయనికే కొంతమంది స్థానికులు కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు. పెత్తనం ఎవరు చేయడానికి చూస్తున్నారు అన్నది ఈరోజు సమాజం చూస్తుంది. అధికారం కోసం పోరాడుతుంది ఎవరు అన్నది తెలుస్తుంది. నేను అధికారి పార్టీలో లేనప్పుడు, అది పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల కోసం పోరాడుతున్నాను. మున్సిపాలిటీలో నేను కంటెస్ట్ చేస్తలేను. ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను గెలవను, కానీ ఎందుకు పోరాడుతున్నా అంటే వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్నా. కానీ నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పెద్దలు ఆయన చెప్తున్నారు, రాజ్యాంగాన్ని భుజాన పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని కోల్పోవద్దు, రాజ్యాంగ నిర్మూలన జరగవద్దు అని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పదవి ఏది ఉన్నా ప్రధానమంత్రి కాకపోయినా మన కోసం పోరాడుతుంటూ బీసీల పక్షాన్ని నిలబడతా అంటుంటే ఒక బీసీ మహిళని నన్ను ఇక్కడి నుంచి జరపాలని అంటే నాకు నా నాయకత్వం బలపడుతుందని కేవలం అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. దాంట్లో ఎవరు కుమ్మక్కైందో, ఏ గుంట నక్కలు కుమ్మక్కైందో వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం నేను ఖచ్చితంగా 100% చేస్తా. ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నేను గాంధీ భవన్కి వెళ్ళి మా ఐషనతో కూడా కలబోతున్నాను. సో ఇందులో క్లియర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 100% నా పక్షాన ఉంది. ఎందుకు పక్షాన ఉంది అంటే ఇంత వ్యవస్థ జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశం అంటే పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఆమె ఇచ్చిన ఆదేశాల మేరకు పక్కనున్న ఏఐసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఆయన నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి 4 రోజులు మంతనాలు చేసింది. 4 రోజులు బడిగాపులు కాసిన ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకు కాసిందంటే నేను పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, పార్టీ సిద్ధాంతాలను పక్కకు పోనియని వ్యక్తిని పార్టీ ఆదేశించింది, నేను చేస్తాను చేసింది. మరి ఒక రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కి ఆయన కూడా ఇన్ఛార్జ్, రాష్ట్రం బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తిని ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆయన మాటను తీసేసి ఆయన మాట చెల్లుబాటు చేయకుండా ఈరోజు వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునే వారికి ఇది కొనసాగుతుంది. సరే, ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఏం లేవు, నాకు కాంగ్రెస్ వర్గం అంతే, ఇక్కడ సర్తమ్మ వర్గం లేదు, కాంగ్రెస్ పార్టీయే ఉంది. రిఫార్మ్లు వచ్చినంత మాత్రాన అయిపోతుందా? ఇల్లు అలకంగానే పండగ కాదు కదా, ప్రజలకు తెలుసు కదా ఎవరు కాంగ్రెస్ పార్టీ, ఎవరు అది, ఎవరు మంచి చెడ్డ అనేది వాళ్ళు చెప్పిస్తారు కదా ఏందన్నది. 37 వార్డులలో నామినేషన్ లేచి ఇక సరే పరిస్థితులు తెలుసుకున్నారు, కొంతమంది డ్రాప్ అయినారు, కొంతమంది ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళు ప్రజెంట్ ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసే వాళ్ళు ఒక 15 మంది ఉంటారు. వాళ్ళకి ఎట్లా ముందుకెళ్ళాలనేది మేము ఆలోచన చేసుకొని ముందుకెళ్తాం. సిసి గారి ఆదేశాలు ఎట్లా ఇస్తే అట్లా ముందుకు మూవ్ అవుతాను. నేను పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి, పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా చేస్తాను. ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే నేషనల్ పార్టీ. ఇది ఒక కుటుంబానికో ఒక వ్యవస్థకో పరిమితమైన పార్టీ కాదు. పైనుంచి మల్లికార్జున్ ఖార్గే గారి నుంచి రాహుల్ గాంధీ గారు కావచ్చు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి అంటే ఒక స్టెప్ వ్యవస్థ తప్ప ఇక్కడ ఒంటెత్తు పోకడ పోయి ఒకటే నాయకుడు ఒకటే వాడు చేస్తే నడుస్తుంది అనే వ్యవస్థ ఉండదు మా దగ్గర. దానికి భిన్నంగా వ్యవస్థ నడిపిస్తూ వల్ల ఏం నడుస్తుంది, ఇంకా రాచరిక పాలన అనేది ఇక్కడ పోతలేదు అన్నది స్పష్టం అవుతుంది కదా. బట్ ఎనీహౌ కాంగ్రెస్ పార్టీ అది యాక్సెప్ట్ చెయ్యదు. మా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలకి అది 100% వ్యతిరేకం. సో డెఫినెట్గా అలా చేసిన వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోబోతుంది. అది అతి త్వరలో మీకు బయటపడుతుంది. అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రజల తీర్పు ఏందో స్పష్టంగా మీకు తెలుసు. 100% కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో జెండా మోసేటోడు లేని సమయంలో అంటే కొంతమంది నాయకుల స్వార్థం వల్ల కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసిను. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీకి నడిచి గెలుస్తామా ఓడుతామా, ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నేను నిలబడతా, వాళ్ళ గెలుపు కోసం నిలబడతా. సరే, వాళ్ళని మోసం చేసి ఈరోజు చివరి దాకా ముందే బీఫామ్లు ఇయ్యము అంటే మేము కూడా పార్టీ గౌరవిస్తాం వాళ్ళం. సరే, 37 బీఫామ్లలో 7 మీకు ఇస్తామంటే కూడా పార్టీ మాటను గౌరవించి మేము ఒక్క అడుగు పక్కకి వేయకుండా మా వాళ్ళు అదే 7 మెంబర్స్కి బీఫామ్లు సబ్మిట్ చేసినాం. మరి వాళ్ళ కోసం నేను నిలబడాల్సిన సమయం ఉంది. డెఫినెట్గా వాళ్ళు మా కోసం మన పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి నేను వాళ్ళ గెలుపు కోసం పోరాడతా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి నేను గద్వాల ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, 2.5 సంవత్సరాల నుంచి నా మీద అనొద్దు ఇది. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ మీద జరుగుతున్న అన్యాయం, ఒక వ్యక్తి కాదు. ఇక్కడ
నన్ను ఎవరు వ్యక్తిగా చూస్తలేరు. డెఫినెట్గా నా వెనకాల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఒక వ్యవస్థగా మారింది. ఆ వ్యవస్థని అణిచివేయడానికి చేస్తున్న పనే ఇదంతా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరూ గమనిస్తుండ్రు. దయచేసి ఓటేసే ముందు ఆలోచన చెయ్యండి. కొంతమంది చెప్పుకుంటున్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఓటేస్తేనే, నేను చెప్పిన వ్యక్తికి ఓటేస్తేనే మీకు లాభం జరుగుతుంది అంటున్నారు. కానీ మరి ఎమ్మెల్యేగా 10 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉండ్రు, ఏం చేసిర్రు అన్నది పబ్లిక్ చూసిండ్రు, అనుభవించిండ్రు. పబ్లిక్కి కావాల్సింది వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారో ఆలోచన చేసి న్యాయం పక్షాన నిలబడాలని నేను పబ్లిక్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరినీ, మా విలేకరులు కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి వాస్తవాలు బయటికి తీసుకురావాలంటే నేను స్టార్ట్ చేసిన మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ వరకు ఈ వీడియో పెట్టండి. దయచేసి కట్ చేసి పెట్టే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే చేతులెత్తి మీకు మొక్కుతా. అది నేను తదుపరి నిర్ణయం మా పిసిసి అధ్యక్షుడు ఏం సలహా ఇస్తే, ఏం సూచన చేస్తే నేను అది ఫాలో. కానీ పబ్లిక్కి మాత్రం స్పష్టంగా తెలుసు, కాంగ్రెస్కి కష్టపడ్డ వాళ్ళు ఎవరో వాళ్ళని గెలిపించాలని ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయినరు. ఇదంతా ఎలక్షన్ బీఫామ్ అనేది ఒకంత వరకే, కానీ 90% జరిగేది మాత్రం పబ్లిక్దే తీర్పు. వాళ్ళు వేసే ఓటే దానికి అంతిమం. సో పబ్లిక్ అంతా చాలా క్లారిటీతో ఉండ్రు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళని గెలిపించడానికి పబ్లిక్ డిసైడ్ అయినరు, అదే జరుగుతుంది. తర్వాత ఈ గుంటనక్క వ్యవహారాలు, అవకాశవాదాన్ని వాడుకొని ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందన్నది అతి త్వరలో బయటపడుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అవకాశాన్ని వాడుకొని చేసేవాళ్ళు, నేను పార్టీకి పనిచేసిన వాళ్ళు, అది కూడా చెప్పిన, అధికారం లేనప్పుడు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఒకటి, అధికారం వచ్చినాక స్వార్థం కోసం పార్టీకి పనిచేసేది ఒక ఎత్తు. మేము అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసినాం, అధికారం వచ్చినాక సొంత లాభాల కోసం, దందాల కోసం, బిజినెస్ల కోసం, వాళ్ళ వ్యవహారం నడవడానికి కోసం పార్టీ పేరు చెప్పుకొని, అది కూడా పార్టీని మోసం చేస్తూ, పార్టీలో ఉన్నా ఉన్నా అని మోసం చేస్తూ స్పీకర్ గారి నిర్ణయాన్ని కూడా ధిక్కరించి ఈరోజు వ్యవహరిస్తున్న మనుషుల కుట్రలని, కుతంత్రాలను బయటికి తీసేవారికి నేను విడిచిపెట్టేది లేదు. పార్టీ నా పక్షాన ఉంది. ఖచ్చితంగా పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ బలపరచడం కోసం మేము గద్వాలో పనిచేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే, పార్టీలో ఎవరు లేరు అన్నది సమయం నిర్ణయిస్తుంది. నిన్న హైకోర్టు తీర్పు కోసం నేను టీఆర్ఎస్లో ఉన్నాను స్టేట్మెంట్ ఇచ్చిండు. రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ నేను కాంగ్రెస్లో టీఆర్ఎస్లో ఉన్నా అంటాడేమో. ఎవరికి తెలుసు? నమ్మకం ఉందా? మీకు గ్యారంటీ ఉందా? ఏమన్నా ఇస్తారా ఎవరైనా గ్యారంటీ నాకు? మరి ఫోన్ చేసుకుంటారని ఎట్లా అంటారు? బీ ఫోన్ సగం ఇస్తామన్నారు. సరే ఆయన ఒప్పుకోలేదేమో, ఏం చేసిండు, అది ఏం జరిగినా పార్టీ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటున్నాను వ్యక్తిని కాబట్టి. పార్టీని ధిక్కరించి వ్యవహరిస్తుంది ఎవరన్నది పార్టీ చూస్తుంది. సో ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలో పార్టీ తీసుకుంటుంది కదా. పెద్దలు నాకు ఉన్నారు, నేను ఎందుకు మాట్లాడతాను? దాన్ని బట్టి పార్టీ నిర్ణయించింది, కొన్ని పార్టీ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నా, నేను దాన్ని ధిక్కరించలేదు. సరే, ధిక్కరించిన వాళ్ళ వ్యవహారం అడగండి. నేను పార్టీ మాట నిలబెట్టిన, వాళ్ళు ఇచ్చిన మాటని కాదని నేను 7 అంటే 7కి నామినేషన్ వేయించిన. జూమ్ మీటింగ్ జరిగింది, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. అలా మన ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నాడు. ఆయన స్పష్టంగా జూపల్లి గారు మన అంటే పార్లమెంట్ మామూలుగా ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్కి మాత్రం శ్రీహరి గారే, కానీ దానికి భిన్నంగా జూపల్లి గారు 7 బీఫామ్లకు ఒప్పుకున్నాడు మా ఎమ్మెల్యే. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. 7 బీఫామ్లు వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అంటే 10 నుంచి 7కి వచ్చినాయి. నిన్న పొద్దున చెప్పిన విషయం అది కావాలంటే ఆ వీడియో కూడా చూపించమంటే తెప్పించుకొని చూపించాం. సో మంత్రులు అందరూ, ముఖ్యమంత్రి అందరూ ఒప్పుకున్న తర్వాత 7 బీఫామ్లకు వస్తే 7 బీఫామ్లకు సంబంధించిన వార్డ్ నెంబర్లను లిస్ట్ ఇవ్వమని సంపదన్న నన్ను అడిగిన విషయం ఆయనకు వాట్సాప్లో నేను పెట్టిన లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. 7 నెంబర్లు నేను పంపించిన. ఆ 7 నెంబర్లు కూడా అక్కడి నుంచి మీకు నెంబర్ వేసి వార్డ్ నెంబర్తో పాటు బీఫామ్ మీకు వస్తుంది అని శ్రీహరి అన్ననే వాళ్ళ పిఏని పెట్టి ఆ 7 బీఫామ్లు మాకు పంపించిన సంగతి నిన్న మార్నింగ్ జరిగింది. అయితే అందులో కూడా ఒక చిన్న డ్రామా ఏమైందంటే, ఆ బీఫామ్లు తీసుకొస్తున్న క్రమంలో శ్రీహరి అన్న పిఏని కూడా మన డ్యామ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఆపి 1 గంట లేట్ చేసి, అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ముందు బీఫామ్లు మేము సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి బీఫామ్లు లేట్ అయితే ఇబ్బంది కలిగించవచ్చు అనే ఆలోచనతో ఆ ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఎవరు ఆ దుష్ట శక్తులు అనేది బయటపడితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ మేము బీఫాములు తీసుకొచ్చి మా వాళ్ళు బీఫాములు దాఖలు చేసే సమయానికి తీరా అక్కడ పోతే ఆల్రెడీ 37 వాళ్ళకి బీఫామ్లు నామినేషన్ వేయించినాం, ఇవి కొత్త బీఫామ్లు వచ్చినాయని అక్కడ అధికారులు చెప్పింది. సరే, మాకైతే మీనాక్షి నటరాజన్ ఫోన్ చేస్తే లేదు నీకు 10 బీఫాములు తీసుకోమన్నా 7 ఎందుకు తీసుకున్నావు అని అడిగింది. సరే మేడం, ఏం జరిగిందో సరే అయిపోయింది, మాకు ఇక 7 ఇవ్వండి, మేము అదే చేస్తామంటే మీరు సబ్మిట్ చేసేయండి. ఎవరైతే ఫేక్ బీఫామ్ ఉందో మేము ఇచ్చింది మీకే 7 బీఫామ్లు,
ఎందుకంటే విత్ నెంబర్ శ్రీహరి అన్న మాకు రాసి ఇచ్చిండు. సో మేము వేరే ఫామ్లు కూడా వేయలేదు, మీకే ఒరిజినల్ బీ ఫామ్స్ ఇచ్చినాం, అవతల ఎవరు ఫ్రాడ్ చేసిండో మేము అవి వాళ్ళు తీసేపిస్తామని చెప్పింది. అదే నమ్మకం మీద, పార్టీ పెద్దల నమ్మకం మీద మేము 3 గంటల వరకు కూడా వెయిట్ చేసాం. 3 గంటల తర్వాత ఏం తెలిసిందంటే మా బీ ఫామ్లు, మా క్యాండిడేట్లు ఎవరైతే ఉందో సింబల్ వచ్చే టైంకి వీళ్ళ బీ ఫామ్లు తీసేసిండ్రు, ఎలిజిబుల్ కాదని పెట్టిండ్రు. అంటే ఈ కార్యక్రమం ఎవరు చేస్తారని ఒక్కసారి ఆలోచించి, దీనికి సూటబుల్ పర్సన్ ఎవరు? ఇప్పుడు బీ ఫామ్కి ప్రత్యామ్నాయం మార్చాలి, పేరు మార్చగల పర్సన్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న స్థానిక డీసీసీ అవుతారు. ఎందుకంటే ఏ ఫామ్ ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. ఏ ఫామ్ ఆబ్వియస్లీ డీసీసీకి వచ్చింది కాబట్టి ఆయన చేసి దానికి ప్రూఫ్ కూడా నాకు మున్సిపాలిటీ నుంచి ఆర్ఓ గారిని అడిగి నేను ప్రూఫ్ తెప్పించుకున్నా. ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ పత్రం బీ ఫామ్ పత్రాన్ని కాదని మళ్ళీ లాస్ట్ చివరిలో వెళ్ళి ఈ బీ ఫామ్ ఇచ్చి మాకు సబ్స్టిట్యూట్గా సరోజమ్మ పేరు ఉంది, ఆమె తీసేసి ఈ బీ ఫామ్ని యాక్సెప్ట్ చేయండి అని ఇచ్చిండు. మీకు నిన్న మరి ఆయన విలేకరు డీసీసీగా ఏం ఆన్సర్ ఇచ్చిండో నాకు తెలియదు. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు కూడా నాకు పార్టీ మీద నమ్మకం ఉంది, పార్టీ మా సపోర్ట్గా నిలబడ్డదని నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈరోజు జరిగిన మోసం కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా కూడా ఇది నాకో లేకపోతే నా కార్యకర్తలకు జరిగింది కాదు, ఖచ్చితంగా మా కంప్లీట్ పార్టీకి జరిగిన అన్యాయం, కంప్లీట్గా పార్టీకి జరిగింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రానికి ఇన్ఛార్జ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి మహేష్ అన్న గారు, మన సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ ఇక్కడ మల్లు రవి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, ఇక్కడ ఉన్న టౌన్ ప్రెసిడెంట్ అయిన ఇసాక్ గారు కాంగ్రెస్ పార్టీకి గత 50 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తికి కూడా ఆ ఇచ్చిన 7 బీఫామ్లలో నేను ఆ వ్యక్తికి అయితే బీఫామ్ ఇయ్యాను అని ఎమ్మెల్యే గారు కరాఖండిగా చెప్తే ఆ వ్యక్తితో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వచ్చి చిన్న పిల్లల్లాగా నా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని కొట్లాడినా. ఆ రోజు పొద్దున కూడా 11 నెంబర్ మాకు కావాల్సిందే, పడకండి ఇసాక్ అన్నకి బీఫామ్ ఇవ్వాల్సిందని కొట్లాడితే బీఫామ్ నెంబర్ వేసి పంపించిండ్రు. ఆ బీఫామ్ నెంబరు నిన్న మీకు చెప్పిన నెంబర్లలో చెప్తాను. కానీ చివరి నిమిషంలో ఏం చేసిండ్రో, ఆయనను ఎలా ప్రలోభ పెట్టిండ్రో నాకు తెలీదు. ఆయనని నేను నామినేషన్ చేస్తలేను, నేను బరిలో ఉంటలేను అని ఆన్సర్ చెప్పిండు. అంటే నేను బీఫామ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోతా అన్నోడు నేను వరిలో నుంచి పక్కకు తప్పుకుంటున్నా అంటే ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ప్రలోభ పెట్టిండ్రో మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. దీంట్లో నేను చెప్పిన మాటలో ఒక్క మాట అయినా తప్పు ఉంటే ఆయన ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇసాకని. నేను దేని మీద ప్రమాణం చేయాలో నేను చేస్తాను. నేను ఎంత ప్రయత్నం చేయాలో ఆయన టికెట్ కోసం అంత ప్రయత్నం చేసిన. ఎందుకంటే చిన్న పిల్లగాళ్ళలాగా ఏడ్చిండు. నేను చస్తే కూడా కాంగ్రెస్ కండో జెండా నా మీద వేసి పెట్టాలి అని చెప్పినోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండడానికి పక్కకు తప్పకుండా అంటే ఎంత ఒత్తిడి తీసుకొచ్చింది అన్నది ఆలోచన చేయండి. నిన్న పొద్దున్న దాకా ఎందుకు చెప్పిండు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే ఇది ప్రలోభ పెట్టినట్టే కదా. ఇప్పుడు ఆయన కోసమే కొట్లాడింది. మరి పైనుంచి ఇంతమందికి ఒత్తిడి ఎందుకు తెచ్చినాము ఆలోచన చేయాలి. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చి నాకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి చూపించాలన్నా ఇప్పుడు నేను ఎందుకు బాధపడ్డారు? ఇప్పుడు వాళ్ళైతే సిన్సియర్గా 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండు కదా, వాళ్ళ కోసం నేను నిలబడాలన్నా వద్దా? మరి ఇప్పుడు ఏం జరిగినట్టు? ఎవరు ప్రలోభ పెట్టినట్టు? ఇప్పుడు 30 ఏళ్ళు తీయండి, అందులో కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు అన్నది డీసీసీ గారికే కొంత పేర్లు తెలియదు, ఎందుకంటే అలా పార్టీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి మీనాక్షి నటరాజన్ గారే చెప్పిండు మాకు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి బీఫామ్లు ఇస్తాం, వలస వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇయ్యము అని చెప్పిండు. మరి తెలుస్తుంది కదా స్పష్టంగా. ఇంకా ఇంతకన్నా సాక్ష్యాలు కావాలన్నా? సమయాన్ని అవకాశాన్ని వాడుకుంటోళ్ళు ఎవరో, కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబట్టోళ్ళు ఎవరు అన్నది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి వ్యవస్థలో ఇంకా కూడా గద్వాల్లో మనం చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాలదన్ని గద్వాల్లో వ్యవస్థ నడుస్తుంది, రాజకీయ వ్యభిచారం నడుస్తుంది ఇక్కడ. ఇది నడిచినంత కాలం మన ప్రజల్ని, పేద ప్రజల్ని తొక్కేసుకుంటూ పోతారు తప్పించి వీళ్ళకి మేలు జరగదు, అభివృద్ధి జరగదు. అది జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పుకి పునాది మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో జరిగింది కాబట్టి ఈ బీఫామ్లలో మాకు ఈ మోసం జరిగింది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అధిష్టానం మాకు అవకాశం ఇచ్చినా ఇక్కడ మోసం చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలోనే వాళ్ళకి ఒక్క పథకం రానియకపోయినా ఏం చేయకపోయినా 52 సర్పంచులు వాళ్ళు గెలుచుకుంటామే, మళ్ళీ ఇప్పుడు మా పరిస్థితి ఏందో అనే భయానికే ఈ కుట్రలన్నీ పొందిండ్రు అనడానికి నేను క్లియర్గా చెప్తాను. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. 100% నేను పిసిసి గారికి ఇవ్వాలి కదా, మా పార్టీ పెద్ద ఆయనకి ఇవ్వాలి. నేను రాహుల్ గాంధీ గారికి కూడా పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా పార్టీ పెద్దలందరికీ పోస్ట్ చేస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉండే పార్టీ, ఒక నిబద్ధత ఉన్న పార్టీ.
ఒక సిస్టమ్ మీద నడిచే పార్టీ. అలాంటి సిస్టమ్ని పెద్దల్ని కాదు అని వ్యవహరిస్తే, కొంతమంది సొంతంగా ఏదో డెమోక్రటిక్ వరల్డ్లో ఉన్నట్టు మోనోపోలిజం చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. ముఖ్యమంత్రి గారు మీద నమ్మకం నాకుంది. నన్ను పార్టీలోకి తీసుకొచ్చిన మా ఎంపీ మల్లురావి గారి మీద నాకు నమ్మకం ఉంది. నేను పార్టీలో కొనసాగుతూ పార్టీకి కష్టపడ్డ వాళ్ళ కోసం నేను నిలబడతా. దీనికి 100% ఎలాంటి సందేహాలు లేవు, అపోహాలు లేవు. ఇది క్లియరెన్స్ ఇవ్వడానికి మీకు చెప్పిన మా మిత్రుల్ని కూడా అదే కోరుకుంటున్నా. దయచేసి ఈరోజు ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరో, ప్రజలకి స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం, నిజాలు ఏంటో బయటికి తేవాల్సిన అవసరం మీ మీద 100% ఉంటుంది. నాకు జర్నలిజం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. దయచేసి ఇప్పుడు కూడా మనం నోరు మూసుకుంటే మన జీవితాలు ఇప్పటికే సగం నాశనం అయినాయి, ఇంకా కూడా నాశనం కావద్దు. మనం తీసుకున్న స్టాండ్కి న్యాయం జరగాలనే ఆలోచనతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్, నేను వెంటనే వెళ్ళి మా పీసీసీ గారికి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి అవన్నీ చూస్తాను. మీరు ఈ కాపీ కావాలంటే తీసుకోండి. మేము వేసిన బీఫామ్ని కూడా మీకు సబ్మిట్ చేస్తాను. మాకు వచ్చిన 7 బీఫామ్లు దాంతో నెంబరింగ్తో పాటు ఇచ్చిండ్రు. ఆ నెంబర్లు కూడా మీకు మెన్షన్ చేయమంటే మెన్షన్ చేస్తుంటుంది ఇక్కడ కింద. అంటే మీ క్యాండిడేట్కి ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ ఉందా అనేది ఇక్కడ ఉంటుంది. మా దాంట్లో మేము బ్లాంక్ పెట్టి ఇచ్చినాం. వాళ్ళు మాత్రం ముందు సబ్మిట్ చేసిన బీఫామ్ని పక్కన పెట్టి ఇది సెకండ్ టైం సబ్మిట్ చేసారు బీఫామ్. దీంట్లో సబ్స్టిట్యూట్ పేరు మా క్యాండిడేట్ సరోజమ్మ పేరు రాసింది. అవుతాడు కదా, ఏ ఫామ్ మీద ఎవరికైతే సంతకం పెట్టి పీసీసీ గారు ఇస్తారో ఆయన అథెంటిక్. ఆయన ఇచ్చిన ఇది ఆయన లెటర్ మీద ఆయన సంతకం ఉంది. మాకు ఇచ్చిన బీఫామ్ మేము సబ్మిట్ చేసేసినాం. ఇంకొక విషయం, పార్టీ నుంచి 2 బీఫామ్లు సబ్మిట్ చేసిన క్రమం ఏదైనా ఉంటే అప్పుడు తీసుకునే నామ్స్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ ఎవరు వేసిరో పార్టీ నుంచి వాళ్ళేది కన్సిడర్ చేయాలనేది రూల్. ఇది రూల్ మామూలుగా. అయితే అది కాకుండా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ అది ఆ పరిస్థితి కాకుండా ఇంకేమైనా చేయాలి అందులో, అంటే మనం ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ కాకుండా చేయాలి అనుకున్నప్పుడు అథెంటిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనిషియల్ వేసి మేము క్యాండిడేట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఆ క్యాండిడేట్ కాకుండా ఈ క్యాండిడేట్కి ఇస్తున్నామని ఒక రిటర్న్గా దాని మీద మళ్ళీ ఇస్తే అది చెల్లుబాటు అవుతుంది. ఇది వాస్తవం. సో ఇక్కడ జరిగింది ఏంది అన్నది, చేసింది ఎవరు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ వ్యక్తుల మీద నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కంప్లైంట్ ఇవ్వాలి, దీని మీద అంటే ఏదైనా సొల్యూషన్ తీసుకోవాలన్నా యాక్షన్ తీసుకోవాలన్నా టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మా కాంగ్రెస్కి పనిచేసిన కార్యకర్తలకి న్యాయం జరగాలి. కాబట్టి నేను వాళ్ళ పక్షాన నిలబడుతున్నా 100% వాళ్ళు ఇండిపెండెంట్ అయినా ఏ పెండెంట్ అయినా వాళ్ళు బరిలో ఉంటుండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిండ్రు. వాళ్ళు గెలుస్తారు, గెలిపించే బాధ్యత నాది ఉంటుంది. అంతకుముందు మా ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారి మాటని, పీసీసీ అయిన మహేష్ కుమార్ గారి మాటని, అలాగే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మాటని, మా ఎంపీ అయిన మల్లురావి గారి మాటని, మినిస్టర్ అయిన శ్రీహరి గారి మాటని, మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ మాటని, అలాగే ఏసీ సెక్రటరీ అయిన సంపత్ కుమార్ గారి ప్రయత్నాన్ని కాలదొక్కుతూ చేసిన దుర్మార్గాన్ని బయట పెట్టే వరకు నేను ఇడిచిపెట్టను. వీళ్ళందరికీ మోసం జరిగింది, అన్యాయం జరిగింది, అవమానం జరిగింది భావిస్తున్నా కాబట్టి నేను బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.